కుంభరాశి వారికి కోట్లు సంపాదించే యోగం అయితే రాసిపెట్టి ఉంది. కానీ వీళ్ళకి ఒక పెద్ద శాపం ఏదన్నా ఉంది అంటే కనుక అది నరఘోష. మీపై ఏడ్చేవారు కూడా మీ యొక్క బంధువులే. మీరు తక్షణమే నేను చెప్పే ఈ పరిహారం చేసుకుంటే కనుక ఆ యొక్క నరఘోష నుంచి బయటపడవచ్చు. ఏదైతే మిమ్మల్ని మీ యొక్క సంపాదనకు అడ్డుపడుతూ ఉందో, ఏదైతే మీరు చేస్తున్న పనులన్నింటికి కూడా ఆటంకాన్ని కలిగిస్తుందో, ఏదైతే మీ యొక్క అనారోగ్య సమస్యలకు కారణమవుతుందో, ఈ యొక్క నరఘోష నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే అంటే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశి వారికి మనం ప్రత్యేకంగా వీరి యొక్క వ్యక్తిగతం గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక ఏదైనా కూడా చాలా పట్టుదలతోటి సాధించే మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా ఒక పనిని సంకల్పించుకుంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా నిద్రపోనటువంటి మనస్తత్వం కలిగిన వారు. అలాగే ఏది కూడా ఎలా పడితే అలా చేసేసారు. దానికంటూ ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ. వీరు పని చేస్తే దాని యందు పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి అది ఎదుటి వారు మెచ్చుకునే విధంగా ఎక్కడ ఏ వంక లేకుండా చేయగలిగే సత్తా, తెలివితేటలు ఉన్నటువంటి వారిలో కుంభరాశి వారు ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు. కానీ వీరికి చిన్నతనం నుంచి కూడా ఏదో ఒక రూపంలో వీరికి నరఘోష అనేది వెంటాడుతూ ఉంటుంది. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. చక్కటి రంగు, మంచి రూపు, అలాగే విశాలమైనటువంటి నుదురు, పొడవైనటువంటి శిరోజాలు, మాట తీరు ఆకర్షించే విధంగా ఉండటం, వీరి యొక్క తెలివితేటలు, వీరి యొక్క పద్ధతి, వీరి యొక్క పనులకి కూడా ఎక్కువగా ఎదుటివారు ఆకర్షితులవుతూ ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే తత్వం వల్ల, పట్టుదల వల్ల వీరి యొక్క బంధువులు మా దగ్గర ఈ టాలెంట్ లేదేంటి, మేము వీరు చేసినట్టు చేయలేకపోతున్నాము, వీరు సాధించగలిగినంత మేము సాధించలేకపోతున్నాము, ఎక్కడికి వెళ్ళినా వీరి పేరే వినిపిస్తుంది, నలుగురిలో వీరి పేరే నానుతూ ఉంది, ఇటు దేనికైనా కానీ వీరే టాలెంటెడ్ పర్సన్గా, వీరే అందమైన పర్సన్గా, వీరే చేసేవారిలాగా కనిపిస్తూ ఉన్నారు, మా పేరు కానీ మా ఊసు కానీ ఎక్కడా కూడా వినిపించడం లేదు, మేము వీరికంటే తక్కువగా ఉండటాన్ని అంగీకరించలేకపోతున్నాము అని చెప్పి ఒక స్వార్థం, ఒక ఈర్ష్య, ఒక అసూయతోటి వీరు నాశనం అవ్వాలి, వీరు ఎందులో కూడా ఏది సాధించకూడదు, ఎక్కడికక్కడ వెనకబడిపోతూ ఉండాలి, వీరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉండాలి, మానసికంగా ఇంట్లో గొడవలు పడుతూ తగువులు పడుతూ ఉండాలి, వీరికి అసలు ప్రశాంతత అనేదే ఉండకూడదు, అన్ని రకాలుగా నాశనం చేయాలి అని చెప్పి అనంగా ఒక మాట తగులుతుంది. వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా అనంగా ఒక మాట తగులుతుంది అనమాట. వీళ్ళ యొక్క దరిద్రం అనుకోవాలో లేకపోతే కనుక వీరి యొక్క శాపం అనుకోవాలో, బంధువులలోనే వీరికి ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి రోజుల్లో గమనించుకున్నట్లయితే అయిన వారే పరాయి వాళ్ళే అయిన వాళ్ళలాగా ఉంటున్నారు. కాస్త మంచి పని చేస్తున్నా కానీ లేదంటే కనుక ఎందులోనైనా ఒక మెట్టు ఎదుగుతూ ఒకటి సాధిస్తున్నప్పుడు వెన్ను తట్టి మేమున్నామని చెప్పి సపోర్ట్ ఇవ్వకపోగా మీరెలా సాధిస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇటువంటి ఆరాలు, ఎంక్వైరీలు అనేవి ఎక్కువైపోవడం, వీరి మీద పడి ఏడవటం, ఎప్పటికప్పుడు కూడా వీరికి ఈ యొక్క నరఘోష అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే కనుక నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారనమాట. వీరికి ఎప్పుడైతే ఏలినాటి శని దశ ప్రారంభమైందో, దీనికి తోడు వీరికి నరదిష్టి అనేది కూడా దానికి తోడు కలిసిందో, అప్పటి నుంచి కష్టాల యొక్క సంఖ్య పెరిగిపోయింది. అనారోగ్యాల పరంగా వీరికి ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించడం,
దాని గురించి ఆలోచించి వచ్చింది కొంచెం అయితే అంటే గోరంత అయితే కొండంతగా మానసికమైన ఇబ్బందికి గురవుతూ ఉండడం, సరిగా నిద్ర లేకపోవడం, చేసే పనుల మీద శ్రద్ధ అనేది పూర్తిగా తగ్గిపోవడం, అలాగే ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా అసలు జీవితంలో ఆనందం అనేదే లేకుండా ఏదో వెలితిగా ఉన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉండడం, అసలు సంతోషంగా ఉండి ఎన్ని సంవత్సరాలైందో, ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో ఒకసారి అద్దం ముందు నుంచొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీకు తెలుస్తుందన్నమాట. ఏదో తింటున్నాం, ఏదో తిరుగుతున్నాం, ఏదో పనులు చేయాలి కదా చేస్తున్నాం, ఏదో ₹1 రావాలి కదా అలా జరిగిపోతున్నాయి రోజులు అని అనుకుంటున్నారే తప్ప మీకు మాత్రం 100% మానసికమైన సంతోషం అనేది లేదు. ఏదో గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం మేము సంతోషంగా ఉండేవాళ్ళము అని చెప్పుకోవడమే తప్ప ఇప్పటి రోజుల్లో అయితే ఈ సంతోషానికి మీరు నిజంగా చాలా దూరం అయిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీని అంతటికీ కూడా కారణం ఈ యొక్క నరఘోష. మరి ఈ యొక్క నరఘోష నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి పరిహారం చేసుకుంటే మీ జీవితం చక్కగా ఉంటుంది, మీకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఏ పనులు చేయడం వల్ల మానసికమైన సంతోషం మీకు కలుగుతుంది, ఎటువంటివి పరిహారాలు చేసుకుంటే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదిగి ఈ యొక్క దిష్టి దోషాల నుంచి తప్పించుకోవచ్చు అనేది నేను మీకు పూర్తిగా వివరించి చెప్తాను. మీరు ఒంటరిగా వినండి, వీడియోని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఎంత కర్మ కాకపోతే ఒక పక్క భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇప్పుడు భార్య కుంభరాశి అనుకోండి, ఈ భార్యని చూసి భర్తే ఏడుస్తారనమాట, ఇటు తల్లిని చూసి పిల్లలే ఏడుస్తారనమాట, ఇటు అంటే తోబుట్టువుని చూసి అక్కో చెల్లెలో లేదంటే అన్నో తమ్ముడో ఏడుస్తారనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ఈ కుంభరాశి వారు. కాబట్టి మీరు ఒంటరిగా వినడం మీకు శ్రేయస్కరం. మీ మీద ఏడ్చే వారికి, మీ మీద పడి ఎప్పుడు నాశనం అవుతారా, ఎప్పుడు పతనం అయిపోతారా, ఎప్పుడు వృద్ధిలోకి రాకుండా పోతారా, ఎప్పుడు అడుగంటి పోతారా, ఎప్పుడు రోగాల పాలైపోతారా అని చెప్పి చూసే వాళ్ళకి వీళ్ళంతటికీ కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అన్నా కానీ, లేదంటే కనుక మీ జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అన్నా కానీ ఈ పరిహారాలు తప్పకుండా చేయాల్సిందేనండి. ఇవి కూడా ఖర్చు లేని పరిహారాలు. మొదట ఆచరించడానికి కొంచెం కష్టంగా మీ యొక్క శారీరకమైన స్థితికి అనిపిస్తాయి. ఎందుకు అంటే కనుక మనకి దరిద్రం వెంట ఉన్నప్పుడు అదృష్టాన్ని తీసుకొచ్చే దారిలోకి అడుగు పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని కూడా ఛేదించి మనం అటు అడుగు వేయడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోలేనంత విధంగా గొప్ప మార్పు అనేది మీ జీవితంలోకి సంభవిస్తుంది. మీరు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఎవ్వరి ఎదురుగా కూడా మాట మాట్లాడేటప్పుడు కానీ, లేదంటే ఒక పని చేసేటప్పుడు కానీ, లేదంటే కనుక మీరు రెడీ అయ్యే పద్ధతిని బట్టి కానీ, లేదంటే కనుక ఒక 10 మంది ఎదురుగా కూర్చోవాల్సి వచ్చినా, నుంచోవాల్సి వచ్చినా, మాట్లాడుకోవాల్సి వచ్చినా, వారికి మీరు సమాధానం ఇవ్వాల్సి వచ్చినా కూడా అటువంటి పరిస్థితులలో భయం పడవద్దు. ఈ యొక్క భయం, రెండవది మొహమాటం, మూడవది సిగ్గు, ఈ 3 కూడా మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మీ దగ్గరికి కూడా రానివ్వద్దు. ఈ యొక్క టెన్షన్, భయం, ఆందోళన ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, లేదంటే కనుక తెలిసి తెలియక నేను ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేవి ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దు. మిమ్మల్ని మొట్టమొదటిగా నాశనం చేస్తుంది ఏంటి అంటే కనుక మీ యొక్క భయం. ఈ యొక్క భయం అనేది మీకు ఒక దెయ్యం పట్టినట్లుగా పడుతుందన్నమాట. ఈ యొక్క భయం వల్ల మీకు ఏంటి అంటే కనుక ఎదుటి వారి యొక్క ముఖభావాలను చూసి వీరు ఏ విధంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారా, వీరి యొక్క మాట తీరు భయంతో వస్తుందా, లేదా వీరి యొక్క మాట తీరు అనేది కంగారుతో వస్తుందా, లేదంటే వీరు ఏదైనా టెన్షన్లో ఉన్నారా, ఇటువంటివన్నీ
కూడా అంచనా వేయగలిగే శక్తి ఎదుటి వారికి కూడా ఉంటుంది. మనం ఏ విధంగా అయితే ఒకరి యొక్క మాట తీరుని ప్రవర్తనని చూసి మనం అంచనా వేయగలుగుతున్నామో ఎదుటివారు కూడా అంచనా వేయగలుగుతారు. కాబట్టి మీరు కొంచెం లూజ్ పాయింట్స్ ఏదన్నా మీ నుంచి దొరికితే వాటిని పట్టుకొని ఏం చేస్తారు అంటే కనుక ఆటాడించే ప్రయత్నం చేస్తారు. అలా ఆటాడించే అవకాశం అనేది మీ చేతులతోటి మీరే ఆ అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మనం మాట్లాడే మాట, మన యొక్క ప్రవర్తన చాలా ధైర్యంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది పరిహారమా అక్క అంటే కనుక ఇది పరిహారం కాకపోవచ్చు, కానీ మీ యొక్క జీవితాన్ని గొప్ప మార్గంలోకి నడిపించడానికి నిజంగా భగవంతుడు నా ద్వారాగా మీకు చెప్పిస్తున్నారు అని చెప్పి అనుకోండి. అర్థమైంది కదా. ఇక తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక గొప్పలు అనేవి ఎవరికి చెప్పొద్దు. మీరు బాధలు పడటానికి ఎప్పుడు అంటే బాధలు పడటానికి ఎవరు ఇష్టపడరు, కానీ ఆ బాధలు చెప్పుకోవడానికి కూడా మీ యొక్క మనస్తత్వం అనేది మీకు దానికి అంగీకరించదనమాట. నాకు ఈ బాధలు ఉన్నాయి, లేదంటే నాకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎదుటి వారికి మీరు చెప్పడానికి ఇష్టపడరు. అవునా కాదా? అవును అంటే అవునక్క అని చెప్పి కామెంట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అంటే కనుక ఎదుటి వారికి చెప్పుకోవడం వల్ల మన యొక్క అంటే మన మీద ఒక ఫీలింగ్ ఏదైతే చూపిస్తారో అది బాధాకరమైన ఫీలింగ్ అయినా, లేదంటే కనుక ఒక చిన్నతనంగా మనల్ని చూస్తారేమో అన్న ఫీలింగ్ అయినా, లేదంటే ఒక జాలితోటి మనల్ని చూస్తారేమో అన్న ఫీలింగ్ అయినా, లేకపోతే కనుక వీళ్ళ పని అయిపోతుంది అన్నట్లుగా మనల్ని చూస్తారేమో అన్న ఫీలింగ్ అయినా, వారి ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మన మీద రుద్దుతారేమో అన్న ఇదైనా, కానీ ఏది ఏమైనప్పటికీ కూడాను పలు రకాల ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అది కూడా మీరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది చెప్పుకోవడానికి ఇష్టపడనప్పుడు చెప్పాలి అని కూడా నేను చెప్పట్లా. ఎందుకు అంటే ఒకరికి మనం చెప్పడం వల్ల మనకు ₹1 ఎవరు ఇవ్వరు. మనకి కష్టంలో ఉన్నప్పుడు ఇదిగో అమ్మా, లేదంటే ఇదిగో అయ్యా, ఈ యొక్క 10,000 తీసుకొని వాడుకోపో, నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు వెళ్ళి చూయించుకొచ్చుకోపో అని చెప్పి ఎవరు కూడా మనకి చెప్పరు. అటువంటప్పుడు మనం చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. మన అనుకున్న వాళ్ళకి తప్పదు, మనం చెప్పుకోవాలి. మన మీద పడి ఏడ్చే వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి ఇంకాస్త పండుగ చేసినట్లే అవుతుందే తప్ప మనకి ఉపయోగం ఏది ఉండదు. అటువంటప్పుడు మీ యొక్క గొప్పలు కూడా అక్కడ చెప్పకూడదు. మీ యొక్క అంటే నేను ఇంత, నా దగ్గర ఇంత ఉంది, లేదంటే నేను ఈ ప్రాపర్టీ కొంటున్నా, ఇది కొంటున్నా, ఆ కొనపోని మన దగ్గర ఏదైతే మనకి ప్లస్ ఉందో ఆ ప్లస్ చెప్పొద్దు. మన మైనస్ చెప్పనప్పుడు మన ప్లస్ కూడా వారికి చెప్పకూడదు అనమాట. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కుంభరాశి వారికి టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళన, తొందర, కంగారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించుకోవాలి. గోరంత దాన్ని కొండంతగా ఊహించుకునే మానసిక స్థితి నుంచి బయటపడాలి. దేనికి కూడా ఆలోచనతోటి ఫుల్ స్టాప్ పెట్టలేరు. ఏదైనా జరిగే టయానికి జరిగిపోతుంది. ఒక్కటే మాట అనుకోండి, ఉన్నన్నాళ్ళు ఉంటాం, తర్వాత పోతాం. ఆ ఒక్క మాట అనుకుంటే ఎటువంటి భయాలు, ఎటువంటి కంగారులు ఉండవు. కాబట్టి అనవసరంగా ఆలోచించి గోరంతలో పోయేదాన్ని కొండంత చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. మానసికంగా మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా, కంగారు లేకుండా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాడో ఆ మనిషికి ఆయుష్ పెరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మీరు 100% గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక పరిహారాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడా కూడా బూజు తాలూకా అంటే సాలిపురుగులు, బూజు పురుగులు అంటాం కదా, అటువంటి బూజు అనేది ఎక్కడా కూడా కనిపించకుండా చూసుకోండి. మీరు ప్రతిరోజు కూడా ఇల్లు ఉడ్చుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళైతే, ఆ ఇల్లు ఉడ్చేటప్పుడు పైన అలా కనిపించేదంతా ఏ రోజుకి ఆ రోజు లాగేసేయండి. తర్వాత మీరు పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు పూజా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కలగాలన్నమాట. పూజా మందిరంలో ఎలా పడితే అలా ఉంచడం, లేదంటే కనుక 2-3 రోజుల క్రితం పెట్టిన ఆ యొక్క నైవేద్యం ఏదైతే ఉంటుందో దాన్ని తీయకుండా అలాగే ఉంచేసేయడం, పూజా మందిరంలో చిన్న చిన్న ఈగలు, బల్లులు, బొద్దింకలు ఇలా తిరుగుతూ ఉండడం, ఇలా చేయొద్దు. ఎప్పుడూ కూడా పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా, శుద్ధిగా ఉంచుకోండి. అక్కడికి వెళ్ళంగానే మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది కలగాలి. చక్కగా ఇంట్లో ఉదయం వేళ కుదిరితే ఉదయం
వేళ, సాయంత్రం వేళ కుదిరితే సాయంత్రం వేళ ఖచ్చితంగా దీపారాధన నిత్యం చేసుకోండి. ఏ నూనె కూడా పర్వాలేదు, మీరు ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేసుకోండి. మీ యొక్క దేవుని మందిరంలో ఉండవలసిన చిత్రపటాలలో ముఖ్యంగా ఈశ్వరుని యొక్క కుటుంబం చిత్రపటం, అలాగే శ్రీరాముడి యొక్క కుటుంబం యొక్క చిత్రపటం, అంటే శ్రీరాముని యొక్క కళ్యాణం ఉంటుంది కదా ఆ చిత్రపటం, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గణపతి, వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్న చిత్రపటాలు, ఇంకా ముఖ్యంగా వచ్చేసి లక్ష్మీదేవి విడిగా ఉన్న చిత్రపటం, ఇటువంటివి ఒక 4-5 చిత్రపటాలు ఉంచుకోండి. ఎక్కువగా కూడా అవసరం లేదు. ఒక హనుమంతుడి యొక్క చిత్రపటం, ఇవి ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధమైన చిత్రపటాలకు మీరు ప్రతిరోజు కూడా కుదిరినట్లయితే శివలింగం అనేది చిన్నది, మీ యొక్క బొటన వేలు కంటే కూడా ఇంకా చిన్నగా ఉండాలి. అంగుళం కంటే కూడా ఒక 6 అంగుళం మీద కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. ఉదాహరణకి బొటన వేలు కంటే కూడా చిన్నగా ఉన్న శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. మీకు మీకు శివారాధన చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గిస్తుంది, అలాగే నరఘోషను తగ్గిస్తుంది. నిత్యం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసి కాస్త గంధుమ రాసి కుంకుమ పెట్టి మంచిగా పూలు పెట్టేసేసి అలంకరించుకొని కొంచెం బెల్లం ముక్క, కొంచెం ప్రసాదం, లేదంటే 2 అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకోండి. మంచిగా మీరు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు కానీ, కనకదార స్తోత్రం కానీ నిత్యం చదువుకున్నా, లేదా ఏం అవసరం లేదు, మీరు ఏ దేవుని చిత్రపటాలు ఉంటాయో ఆయా దేవుని చిత్రపటాల యొక్క నామాన్ని తలుచుకొని మీ యొక్క బాధలు చెప్పుకొని అవి తీరిపోవాలి అని చెప్పి సంకల్పించుకొని నిత్యం దీపారాధన చేసి హారతి ఇవ్వండి. ఇంట్లో దీపం ఖచ్చితంగా వెలగాలి ప్రతిరోజు. ఏదంటే మీకు అడ్డు వచ్చిన రోజులు, కొన్ని చేయకూడనటువంటి రోజులు తప్ప మిగిలిన రోజుల్లో నిత్యం దీపారాధన చేసుకునేలా చేయండి. ఇక తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజు గుర్తుంచుకోండి, రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోవాలి పడుకునేటప్పుడు. ప్రతిరోజు కూడా ఇది ఖచ్చితంగా చేయాలన్నమాట. రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటే మీ మీద ఉన్నటువంటి దిష్టి క్రమేపీ తగ్గుకుంటూ వస్తుంది. మీకంటే పెద్దవాళ్ళ చేత అమావాస్య రోజు ఎర్ర నీళ్లు తిప్పించి వేసుకోండి. తరువాత ఏదైనా ఒక అమావాస్య రోజు నిండుగున్న అన్నంలో నుంచి 3 ముద్దలు దిష్టి తీసివేసుకోండి. అది ఆదివారం రోజైనా కానీ, గురువారం రోజైనా కానీ, అమావాస్య రోజైనా కానీ, నెలకు ఒకసారి 3 ముద్దలతోటి అన్నం అనేది దిష్టి తీసివేసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే కనుక అత్తింటి వైపు వాళ్ళ ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వారికి. మగవాళ్ళకైతే కనుక తోబుట్టువుల ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. కాబట్టి మీరు ఎవరైతే మీ యొక్క మానసిక స్థితికి దగ్గరగా ఉండి మీ యొక్క మానసిక స్థితిని ఎవరైతే రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే మానసికంగా కృంగతీయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారో, ఎక్కడికక్కడ దెబ్బ మీద దెబ్బ కొట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో, మీరు పతనం అయితే చాలు అని చెప్పి 1000 కళ్ళతోటి చూస్తూ ఉన్నారో, అవసరాల కోసం ఉపయోగించుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉన్నారు, ఇటువంటి వారికి చాలా వరకు కూడా వాళ్ళు ఏమైనా కూడా అనుకోనివ్వండి, మీరు ఏదైతే ఆ టైంలో మీ మనసులో నుంచి అనాలి అని చెప్పి ఒక మాట అనుకుంటున్నారో ఆ మాట అనేసేయండి వాళ్ళతోటి. అలాగే అటువంటి వారికి మీరు ఎన్ని చేసినా కూడా విలువ ఉండదు. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ప్రయత్నం అయితే చేయండి. అలాగే గుర్తుంచుకొని ఎప్పుడైనా పొలిమేర దాటేటప్పుడు మీకు ఎవరైతే శత్రువులని మీ మనస్సాక్షి కనిపిస్తుందో వాళ్ళతో పాటు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయ కానీ, ఒక చిన్నులపై కానీ మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ, జేబులో కానీ పెట్టేసేసుకొని చక్కగా మీరు ఆ యొక్క నిమ్మకాయను మీరు మీ ప్రయాణంతో పాటు తోడుగా తీసుకొని వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతోటి దిష్టి తీసివేసుకొని దూరంగా పడేసి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని మీరు లోపలికి రండి. బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నుదుటిన సింధూరాన్ని మాత్రం ఖచ్చితంగా ధరించే ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళైతే కనుక ఎడమ కాలుకి నల్లదారం, మగవాళ్ళైతే కుడి కాలుకి నల్లదారం, ఆడవాళ్ళైతే ఎడమ కాల్లో అరికాల్లో కాటుక చుక్క, మగవాళ్ళైతే కనుక కుడి అరికాల్లో
కాటుక చుక్క పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ శివాలయంలో కుదిరినప్పుడల్లా నెలకొకసారి శివుని పేరిట అర్చన చేయించుకుంటూ మంచిగా నేను చెప్పిన ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు ఆ నరఘోష, ఆ శాపం నుంచి చాలా వరకు బయటపడి మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో డబ్బుకు దిగులు లేకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.